హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మరో షాక్ ఇచ్చారు సార్. మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక సిట్ ని ఆయన ఏర్పాటు చేశారు. మరి సిట్ లో ఎవరెవరు ఉన్నారు, మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, అండ్ ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళ ఇంకే లీడర్స్ కి ఏమన్నా దీని వల్ల ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? మద్యం కుంభకోణం, ఇసుక, ఈ రెండు అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రెండు ప్రధానంగా ఎక్కువగా అవినీతి జరిగే ఆస్కారం ఉంది. సో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మద్యం అండ్ ఇసుక కుంభకోణాలకు సంబంధించి జగన్ సిఐడి విచారణకు ఆదేశించాడు. అది జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ సిఐడి విచారణ జరుగుతుంది. అయితే సిఐడి బాగా చేయలేదు, సిఐడి విచారణ సరిగ్గా జరపలేదని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని దీని మీద నియమించారు. ఇది నిన్న జరిగింది. టైమింగ్ చూస్తే మనకి జగన్ లండన్ నుంచి రావడం, మళ్ళీ పోరాటానికి తెరలేపడం, జగన్ 2.0 వెర్షన్, కొత్త వెర్షన్ వస్తున్నాడు, ఈసారి జగన్ వేరే రూపం చూస్తారు, మీరు కార్యకర్తలకి ఏం జరిగినా నేను సప్త సముద్రాలకు అవతల ఉన్న మన ప్రభుత్వం వదిలిపెట్టాను, కార్యకర్తలకు అండగా ఉంటానని ఫస్ట్ టైం ఆయన ఈ 5 ఏళ్ల తర్వాత కార్యకర్తల తరపున పోరాడతానని చెప్పి కార్యకర్తలకు ఒక ఊపుని, ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. దాంతో నిన్న వందలాది పోస్టులు, మనకు వైసీపీ పోస్టులు, ఈ మధ్యంతా కూడా వైసీపీ పోస్టులు బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ మీద విపరీతం కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం, పోలీసులు తీసుకెళ్ళి కొట్టడం, ఈ ఇబ్బందులంతా పెడుతున్నారు. దానివల్ల బాగా తగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు నిన్న జగన్ మాట్లాడిన తర్వాత నిన్న ఒక్కరోజు మనం చూస్తే వందలాది పోస్టులు దర్శనం ఇచ్చాయి. వాళ్ళకు ఒక ఉత్సాహం వచ్చింది, జగన్ అండగా ఉంటాడు, ఏమవుతుంది మహా అంటే జైల్లో పెడతారు, జైల్లో పెడితే కూడా మనకు లీగల్ టైం ఉంది, వీళ్ళు వచ్చి చూసుకుంటారు, డబ్బులు ఖర్చు పెడుతుంది వైసీపీ అన్న ఒక భరోసా ఎప్పుడైతే జగన్ నుంచి వచ్చిందో ఒక్కసారిగా మళ్ళీ సోషల్ మీడియాలో విజృంభించారు. సో కరెక్ట్గా జగన్ వచ్చి బ్యాటిల్ స్టార్ట్ చేయబోతున్నాడు అన్న ఇది రాగానే సిట్ రావడం అనేది, అంటే వైసీపీలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ మద్యం కుంభకోణంలో ఇరికిచ్చి దీంట్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్న ధోరణి కనిపిస్తుందని ఆల్రెడీ సాక్షి ఈరోజు రాసుకుంటూ వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఏ ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల మీద కుంభకోణాలని చెప్పడం, సిట్లు వేయడం, సిఐడి విచారించడం అనేది వెరీ వెరీ కామన్. కానీ ఎవరు కూడా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి నిజంగా పనిష్ చేస్తారంటే జరగదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద అనేక స్కాములు వచ్చాయి. అన్నిటికంటే కూడా ఆయన 50 లక్షల లంచం తీసుకెళ్ళి ఇవ్వడం, ఎమ్మెల్సీని కొనడానికి చూసాం మనం. అది డైరెక్ట్గా టీవీలో వచ్చింది, అన్నిట్లో వచ్చాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఆ కేసు ఏమైంది? ఏసీబీ కేసు. ఈయన సీఎం అయ్యాడు, ఆయన సీఎం అయ్యాడు. ఆ కేసులో ఉన్న ఇద్దరు, చంద్రబాబు సీఎం అయ్యాడు, ఈయన సీఎం అయ్యాడు. చంద్రబాబుని అసలు కేసులోనే పెట్టలేదు లీగల్గా. ఈయన్ని పెట్టినా కూడా ఈయనది కూడా ఏమీ కాలేదు. అంటే అలాగా వీళ్ళంతా ఏంటంటే, ఒక ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి, వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళు తమకి యాంటీగా పోరాడకుండా చేయడానికి, వాళ్ళలో కొంతమందిని ఆ రాజకీయ పార్టీ నుంచి బయటికి తీసుకురావడానికి, ఓవరాల్గా పొలిటికల్గా ఆ పార్టీని ఇబ్బంది పెట్టి వీకెన్ చేయడానికి మాత్రమే ఈ కుంభకోణాలని, స్కాముల్ని ఉపయోగించుకుంటారు. ఈ విషయంలో నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉంటుంది. బీజేపీ ఎప్పుడు లేని విధంగా, ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 5,000 పైన కేసుల్ని ఈ ప్రతిపక్షాల మీద పెట్టింది. ఈడీ అండ్ సిబిఐ, ఐటీ డిపార్ట్మెంటు, తర్వాత జిఎస్టీ ఇంటెలిజెన్సు, రెవెన్యూ ఇంటెలిజెన్స్లు, ఈ రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల పని ఏంటంటే ప్రతిపక్షాలని కేసులు పెట్టడం, ఇరికించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని ఇంకా ఫిజికల్గా కొట్టడం, వాళ్ళ ఫైనాన్షియల్గా వీకెన్ చేయడం, ఈ ఫండ్స్ని ఫ్లో కానివ్వకుండా చూసుకోవడం, ఇది ప్రధానంగా చేస్తున్నది. పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఆ పార్టీలకు వెనుదన్నుగా నిలబడే ఫండర్స్ ఎవరైతే ఉంటారో వాటిని కట్ చేయడం అనేది మోడీ ప్రభుత్వం సిస్టమేటిక్గా చేసుకుంటుంది. దీన్నే రాష్ట్రాల్లో కూడా రీజనల్ పార్టీలు కూడా సేమ్ మోడీ మోడల్ని అందరూ కూడా అనుకరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటే, గతంలో జగన్ ఏ పని చేశాడో
మోడీ ఏ పని దేశం అంతా చేస్తున్నాడో అదే పని ఇప్పుడు వైసీపీని నిర్వీర్యం చేయడానికి, వైసీపీ మీద కేసులు పెట్టి చేయడానికే చేస్తున్నాడు తప్ప నిజంగా ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి కోర్టులో కేసులు నిలబడేట్టుగా చేసి కన్విక్షన్ వేస్తారా? ఎక్కడ వేయరు. మనం జగన్దే చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో 11 ఏళ్ళు దాటి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన కేసులు ముందుకెళ్ళలు, వెనక్కెళ్ళవు. అతను దోషి అని చెప్పరు, నిర్దోషి అని చెప్పరు. ఇది మనకు జరిగేది. అలాగే ఈయన ఇప్పుడు సిట్ వేశాడు. ఈ సిట్‌కి బాస్‌గా రాజశేఖర్ బాబు, ఎస్వి రాజశేఖర్ బాబు, ఆయన బెజవాడ కమిషనర్‌గా ఉన్నాడు. సో ఆయన ఐజీ ర్యాంకు, ఆయన్ని దీనికి హెడ్‌గా పెట్టారు. దాని తర్వాత సుబ్బారాయుడు, ఎస్పీ సుబ్బారాయుడు, ఈయన మొన్ననే తిరుపతి ఎస్పీగా ఉండి అక్కడ స్టాంపీడ్ తొక్కిసలాటలో ఈయన్ని బదిలీ చేశారు. నిజానికి స్టాంపీడ్లో బాధ్యుడైనప్పుడు ఆయనకి మళ్ళీ వేరే పదవి ఎలా ఇస్తారు? కానీ ఆయన ఎర్రచందనానికి యాంటీ స్క్వాడ్, రెడ్ టాస్క్ ఫోర్స్ అంటారు దాన్ని, ఎర్రచందనానికి యాంటీ టాస్క్ ఫోర్స్లోకి ఆయన తీసుకున్నారు. మళ్ళీ ఆయన్ని ఇప్పుడు దీంట్లో తీశారు. అంటే ఇవన్నీ ప్రజల్లో ఆ టైంలో జరిగినప్పుడు ఒక డ్రామాలు తప్ప ఎవరికేం పనిష్మెంట్లు ఏమీ ఉండవు. మొక్కుబడిగా విచారణ జరప ఏమీ జరగవు, అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా. సో అలాగే ఇప్పుడు ఆయన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అసలు ఆయన తెలంగాణ, ఇది తను హార్డ్ కోర్ తెలుగుదేశం వాడు కాబట్టి తనని తిరుపతికి తీసుకొచ్చారని చెప్తారు. ఆయన్ని మళ్ళీ దీంట్లో పెట్టారు. అట్లాగే దీంట్లో రిటైర్డ్ డిఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆయనే వెనకుండి చేస్తున్నారు. అలాగే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఆయన సరిగా దీన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఆయన నుంచి పక్కకు తీసి సిట్టు పెట్టారు. అయితే ఆయన ఆధ్వర్యంలో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర బోల్డ్ డేటా ఉంటుంది. మనకు కానీ గుర్తుంటే ఎలక్షన్ జరిగి రిజల్ట్స్ వచ్చి ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయక ముందే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరావు ఇంటి మీద దాడులు జరిగాయి ఇక్కడ. అప్పటి నుంచి కూడా దీని మీద చంద్రబాబు కన్నేసాడు, ఈ మధ్య కుంభకోణం ఉపయోగించుకోవాలని. ఎందుకంటే అంతకుముందు దీని మీద పెద్ద ఎత్తున పురంధేశ్వరి పోరాడింది. సంవత్సరానికి 25,000 కోట్లు జగన్ తినేశాడని, దేశంలో ఎక్కడ లేని విధంగా క్యాష్ డీలింగ్స్ చేస్తున్నారు, డీటెయిల్ డీలింగ్స్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే భిక్షగాళ్ళు కూడా స్కాన్ చేయమని అడుగుతున్నారు భిక్షం. అలాంటి అంత విరివిగా వాడుతుంటే, కానీ ఇక్కడ మాత్రం బ్రాంచీ షాపుల్లో క్యాష్ డీలింగ్సే నడుస్తున్నాయి. అంటే ఇది క్లియర్గా క్యాష్ డీలింగ్స్ అయితే మ్యానిపులేట్ చేయొచ్చని జగన్ ఒక ప్లాన్ చేసి సంవత్సరానికి 25,000 కోట్ల చొప్పున యావరేజ్లో 1,00,000 కోట్లు తినేశాడు. ఎందుకంటే 2019 అక్టోబర్లో స్టార్ట్ అయితే ఎన్నికల ముందు వరకు కూడా ఇది చేయగలిగాడు అని ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది. దాని మీద పెద్ద ఇది చేసింది. కానీ ఆ తర్వాత ఆమె ఇప్పుడేమీ ఎక్కడ పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు దీని మీద ఉంటున్నాడు. ఆ రకంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ దీన్ని గైడ్ చేస్తున్నాడు. దాని తర్వాత కొల్లా శ్రీనివాస్, ఏపీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అన్న, సో కొల్లా శ్రీనివాస్ ఆయన కూడా ఉంటున్నాడు. అట్లాగే శ్రీహరి బాబు, అడిషనల్